అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాసెట్లు ఇవ్వడానికి వెళ్ళి నాకు ఒకటి సినిమా చేస్తావా అని అన్నారు. తర్వాత ఈ 3 సినిమాలు ఇలా అవడంతో భయపడిపోయాడు. వీడు మళ్ళీ సంకీర్తన లాంటిది కళాగానం తీస్తాడేమో అని. డైరెక్ట్గా వద్దు అని అనలేదు, కానీ ఇంక దాని తర్వాత దాని గురించి మాట్లాడడం మానేసి చాలా కాలం తర్వాత మళ్ళీ నేను కోకిలి సినిమా చేస్తున్న టైంలో ఈ పవన్ కళ్యాణ్ అనే బ్రదర్ ఉన్నాడని తెలియదు నాకు. అతను పవన్ కళ్యాణ్ బాబు అతని పేరు. అప్పుడు అతను నాకు కౌరు పెట్టి చిరంజీవి గారు మా తమ్ముడికి నువ్వంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ నా దగ్గర పంపాడు, నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు, నువ్వంటే ఆయనకి ఇష్టం అని చెప్పేసి హృదయపూర్వకంగా చెప్తే అయితే రమ్మని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ మేకప్ రూమ్లో కూడా కలిసాం, ఐవేఎంలో కలిసిన తర్వాత ఏవేం కదా విజయవాహినిలోనే కలిసాం. నేను దుర్గేష్ కలిసాం. ఫ్యూచరాలు జరుగుతుంది అప్పటికి. దుర్గేష్ అంటే ఇప్పుడు మీ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టరే ఫ్యూచరాలు ప్రొడ్యూసరు. అదేప్పుడు మాకు దూరం బంధువు కూడా అన్నమాట, ఫ్రెండ్. రామోజీరావు గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఆయన మయూరిలో. అక్కడి నుంచి నేను బయటికి లాగి పెట్టాను. ఆ కీచురాళ్ళు రాంబాబు అనే అతనితో నువ్వు కూడా ఉండని చెప్పేసి. సో నేను దుర్గేష్ కలిసాం చిరంజీవిని. కలిస్తే అప్పుడు మా తమ్ముడు ఒకసారి వస్తాడు, నువ్వు కొంచెం ఇదిగా చేయంటే అప్పుడు రమ్మన్నాను. ఇతను వెరీ డిసిప్లిన్గా వచ్చి కూర్చుని డైరెక్టర్ అవ్వాలో యాక్టర్ అవ్వాలో అనే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాడు యాక్చువల్గాను. బట్ అదర్వైజ్ కొంచెం నేర్చుకునే యాప్టిట్యూడ్ ఉన్న వ్యక్తి అనమాట. అలాగా 4-5 days అలాగా కలుసుకుందాం. దాని తర్వాత ట్రైన్అప్కి వెళ్ళిపోయాడు. మళ్ళా కీచురాళ్ళు అయిన తర్వాత విజయబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్లో చిరంజీవికి కోసం ఇచ్చాడు. అది ఒక జిమ్మి పెట్టి, మరి ఆయన హీరోయే కదా, విజయబాబు నాయుడుకి, కెఎస్ రామారావుకి, వీళ్ళందరికీ పర్మనెంట్ హీరో, అశ్విని దత్తకి. అంచేది వీళ్ళు చాలా బాగా చూసుకునేవారు ఎవరికి చిరంజీవిని. అది ఇంకా ట్రీట్మెంట్లో వీళ్ళ తర్వాతే. అందులో విజయబాబు నాయుడు గారు అయితే ఒక విల్లేజ్ ఇచ్చాడు ఆయనకి, గెస్ట్ హౌస్ ఇప్పుడు ఉండదు. అందులో ఒక జిమ్ అయి పెట్టి ఇచ్చాడు అనమాట. అందులో వాళ్ళ తమ్ముడే కాబట్టి ఇతను కూడా యాక్టర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాక చేతుల మీద కార్లు వెళ్ళటాలు, ఈ కరాటే గిరాటే మొత్తం పట్టుదలతో నేర్చుకుని స్లిమ్ అయ్యి బిగినింగ్ లావు ఉండేవాడు బొద్దుగా నా దగ్గర వచ్చే టైంలో. తర్వాత అంతా బాగా తయారై తర్వాత ఏదో ఈ అంతా ట్రై చేశారు. అతని యొక్క పరంపర అలా స్టార్ట్ అయింది. కీచురాళ్ళు జరుగుతున్నప్పుడు కీచురాళ్ళు ఇక్కడ నైజాం అమ్మటానికి వచ్చాం, ఏరియా అమ్మటానికి వచ్చి. ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉంది కదా, దాని పేరు భాస్కర్ ప్యాలెస్, ఆడిటర్ భాస్కర్రావు గారిది. అది స్టార్ హోటల్. అది మేము ఎప్పుడైనా వస్తే అక్కడ ఉండేవాళ్ళం. ఎందుకంటే సినిమా బాక్స్ పట్టుకొచ్చి కింద ప్రివ్యూ థియేటర్ కట్టారు సినిమా వాళ్ళ కోసం ఆయన. అక్కడ ప్రివ్యూలు వేసేవాళ్ళం ఏంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. అప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వీళ్ళకి అప్పుడు ఆల్రెడీ 2-3 సినిమాలు అయిపోయినాయి కదా. ఇది 4వ సినిమా ఇది కీచురాళ్ళు. అది ఆయన పిలవడానికి వెళ్ళాను, ఎవరిని చిరంజీవి గారిని పిలవడానికి వెళ్తే అప్పటికి ఇతను బాగా ట్రైన్ అయిపోతున్నాడు మనోడు, విగరస్గా కళ్యాణ్. అప్పుడు నేను ఇవాళ ఏదో గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళి కొంచెం దుమ్ముతోటి ఉంది, నేను మళ్ళీ వేసుకు చూసుకుంటాను గీతాకృష్ణ, మీ శిష్యుని తీసుకెళ్ళంటే కూడా తీసుకెళ్ళాను. అంతకుముందు మరి నా దగ్గరికి వచ్చేవాడు కదా పాప. నేను అతను నాకు హెల్ప్ చేసి వచ్చిన గెస్టులందరినీ రిసీవ్ చేసుకుని అప్పటికే యాక్టర్ అవ్వలేదు, కీచురాళ్ళు తర్వాత అయ్యాడు. ఆ సినిమా వరకు నా గెస్టులను రిసీవ్ చేసుకోవడం దాసనారాయణ గారు చాలామంది వచ్చారు, మినిస్టర్లు వీళ్ళందరూ వచ్చి, కాంగ్రెస్ మినిస్టర్లు వాళ్ళేళ్ళం లేదు, నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచాం. అప్పుడు కూడా ఉన్నాడు. ఇంక దాని తర్వాత ఈజ్ బికమ్ ఎన్ యాక్టర్. దాని తర్వాత కూడా కలిసాడు ఒకసారి. ఇక్కడ ఒకసారి ఫ్లైట్ పడిపోయింది కదా తిరుపతిలో, ఒకసారి ఫ్లైట్ పడిపోయింది. అదే టైంలో నేను పవన్ కళ్యాణ్ చెంగపూరి వెళ్తున్నాం. వాళ్ళు ఓన్ సినిమా ఏదో అపూర్వ సహోదరులు దానికి కాస్ట్యూమ్స్కి వెళ్తున్నాడు. నేను మామూలుగా నేను ఆల్రెడీ బిజినెస్లో జంప్ చేశాను. నా సినిమాలు బాగా అడ్వాన్స్ అయిపోయినాయి అని నేను ఎక్స్పోర్ట్ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పెట్టేశాను ఇక్కడ మెడ్రాస్లో. అంచేత 2-3 సంవత్సరాలు సినిమాలు మానేస్తే బెటర్ అని ఇళయరాజా కూడా ఫీల్ అయ్యాడు. నీ సినిమాలు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి, తెలుగు ఆడియన్స్ అంత సీన్ లేదు అన్నట్టుగా అంటే చాలామంది అన్నారు. అలాగా అంటే ఒక 2-3 సంవత్సరాలు బిజినెస్లోకి వెళ్తే అది అనుకోకుండా బాగుండేది, బాగా అయ్యింది, బాగా క్లిక్ అవ్వడంతో యాక్చువల్గా చిరంజీవి ఒక ఇల్లు కొన్నాడు అక్కడ. మంజులాకి పాత మంజులాకి విపి రాజేంద్ర ప్రసాద్ గారు గర్ల్ ఫ్రెండ్ ఆవిడ, జగపతి బాబు ఫాదరు. ఆయన ఒక ఇల్లు ఇచ్చాడు ఆవిడకి. 20 కాదు, చాలా గ్రౌండ్స్ ఉంటాయి. అదే ఆవిడ మళ్ళీ అమ్మేసుకుంది చిరంజీవికి. అప్పుడే పైకి వస్తాడు అతను. ఆ పక్క సందులోనే శోభన ఇల్లు. ఇందాక మీరు అన్నారు కదా శోభన ఇంట్రడ్యూస్ వచ్చింది, కరెక్షన్, నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. నేను చేసేటప్పటికే ఆ అమ్మాయి 15 ఏళ్ళ నుంచి యాక్ట్ చేస్తుంది మలయాళంలో. రాగిణి పద్మిని బంధువు, డాన్సర్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది. రమ్యాకృష్ణ
ఆల్మోస్ట్ ఒక హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశాను. అందుముందు వచ్చాను క్యారెక్టర్ చేసిందట మోహన్ గాంధీ సినిమా. తర్వాత తెలిసింది నేను కోపడ్డాను, నువ్వు ఎవరికి చెప్పకుండా నువ్వు అందుముందు చేసిన ఎందుకు చెప్పలేదని. ఇందులో చేయలేదే ఉంది యాక్చువల్గా. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడంలో రాజసూర్యాసన్ గారు హెల్ప్ చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఉత్సవ్ ఇక్కడ జరుగుతుంటే ఆ డాన్సర్లో కొత్త వాళ్ళు ఎవరో చూపించమంటే చూపించింది. శోభానాయుడు గారు అని ఒక కూచిపూడి డాన్సర్ ఉండేవారు, పెద్ద ఆవిడ కూడా హెల్ప్ చేసింది నాకు. సంకీర్తన సినిమాకి చాలా తిరిగాం హీరోయిన్ల కోసం. ఈ 200 సంవత్సరాల బ్రాహ్మిన్ హౌసెస్ కోసం. కర్ణాటకలో ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ ఉన్నారు కదా, వాళ్ళ ఊర్లో తీశాను కనకపురంలో. అర్కావతి మేఘతాటికి దగ్గర నదుల సంగమం దగ్గర ఈ ఊరు ఉంటుంది కనకపురం అని. ఇప్పుడు బాగా సిటీ అయిపోయింది. అప్పటికి ఒకే రోడ్లో అన్ని బ్రాహ్మణ హౌస్ ఒక రోడ్డు చూసాం. నేను కెమెరామెన్ నివాస్, ప్రొడ్యూసర్ దానికి ఎవడో ఒక అతను పోయాడు, అతను కూడా మాకు కూడా వచ్చాడు. ఒక 4000 కిలోమీటర్స్ బై రోడ్డు తిరిగి రకరకాల టెంపుల్స్, అదే మా గురువు గారు తీసిన లొకేషన్ కొన్ని ఉన్నాయి, అవి శంకరాభరణం తీసిన లొకేషన్, ఇవన్నీ కూడా చూసి దెన్ వీ మేడ్ ఏ ఫిలిం అనమాట.